నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సుమారు 10-12 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. చాలామంది సినిమా తీయాలి అని కలలుగానే యువత అంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసి వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. అలా తీసిన వాళ్ళు చాలామంది వందలేంటి వేల సంఖ్యలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్ల సంఖ్యలో కూడా ఉన్నారు. అయితే మన తెలుగువారిగా చూస్తే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి సుమారు 1 కోటి దాటిన వ్యూస్ తోటి సంచలనం సృష్టించిన మొట్టమొదటి యూట్యూబ్ స్టార్ రామ్ భీమన్. అంటే భీమన్ తన పేరు అవన్నీ తర్వాత అని చెప్పి చెప్పిద్దానండి. ఆ ప్రయాణం నుంచి పెద్ద తెర మీదకి వచ్చాడు. ఇప్పుడు అసలు ఈ ప్రయాణంలో దానికి దీనికి తేడా ఏమిటి, ప్రయాణం ఎలా నడిచిందో ఒకసారి తెలుసుకుని మాట్లాడదాం. నమస్కారం. ఫస్ట్ నాకు నీ డీటెయిల్స్, మీ ప్రాపర్ ఎక్కడ, అదేదో బయోడేటా అంటారు కదా, నీ ప్రాపర్ ఫస్ట్. నా ప్రాపర్ గుంటూరు అండి. నాన్నగారిది విజయవాడ, అమ్మగారిది గుంటూరు. చిన్నప్పుడు ఎడ్యుకేషన్ గుంటూరు, విజయవాడలో జరిగింది. గుంటూరులో గ్రాడ్యుయేషన్ వరకు అక్కడ అండి. తర్వాత మాస్టర్స్ చేశాను అక్కడి నుంచి. తర్వాత ఐర్లాండ్లో మాస్టర్స్ చేశాను మళ్ళీ అక్కడి నుంచి. తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళి డిఎఫ్ టెక్ కంప్లీట్ చేశాను, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. ఆ తర్వాత ఇండియా వచ్చి మొన్న రీసెంట్గా ఎంఏ తెలుగు లిటరేచర్ ఫ్రమ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను. డిస్టెన్స్ చేశాను. దిస్ ఈజ్ మై 3rd మాస్టర్స్. ఆ తర్వాత ఇప్పుడు 2 సినిమాలు పూర్తి చేసుకొని 3వ సినిమా రిలీజ్కి ముచ్చటగా 3వ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉందండి. అయితే ఇప్పుడు నువ్వు చదవడమేమో ఫస్ట్ గుంటూరులో చదివాను, తర్వాత ఐర్లాండ్కి వెళ్ళి ఎందుకు చదువుదాం అనుకున్నావు? ఇక్కడ కూడా మనకి పీజీలు అవి ఉన్నాయి కదా, ఏమైనా కారణం ఉందా? అంటే కారణం అంటే ప్రత్యేకంగా అట్లా ఏం లేదు. సో నేను యాక్చువల్లీ వెన్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ సివిల్స్ రాయడం జరిగింది నేను. అది సో దాంట్లో ఎంఏ సైకాలజీ చేశాను. సివిల్స్ రాశాను. ఆ సివిల్స్ రాకపోయేసరికి కొంచెం అప్సెట్ అయ్యి, లేదు నీకు ఇక్కడ ఉన్నా అనే అప్సెట్ అయ్యేదాన్ని. కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేస్తే బాగుంటుంది. అప్పటికి కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళటం, అక్కడ వరల్డ్ ఎలా ఉంటుంది, వరల్డ్ ఫిల్మ్ ఒకసారి చూడాలి, వరల్డ్ సినిమాని అబ్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఐ డిడ్ మై ఎంబీఏ ఫ్రమ్ డబ్లిన్, ఐర్లాండ్ అండి. సో దానికోసం వెళ్ళడం జరిగింది. చదువు అవును. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉండేది బాగా. అయితే కాకపోతే ఏంటంటే టెక్నాలజీ అంటే చాలా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడతా ఉండేవాడిని. యాజ్ మై ఫాదర్ ఈజ్ అ ఫోటోగ్రాఫర్. సో ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండి. సో చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫొటోస్ దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో దాన్ని తెలుసుకున్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ ఓపెన్డ్ ద డోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ అన్నట్టుగా చాలా ఎక్కువ తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది. Exactly. So we can learn the discipline and we can learn the language. We can see different types of people. ఇవన్నీ మనకి అంటే కెరీర్తో పాటుగా మనకి స్వతహాగా మనకు కూడా ఎంతో వ్యక్తిగతంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. కొత్త విషయాలు తెలుసుకుంటూ మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అలాగా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి లండన్ వచ్చి అక్కడ డిఎఫ్ టెక్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్. అంటే ఇంకా ఫ్యామిలీ గురించి అడుగుతా, మీరు ఎంతమంది మొత్తం? అలాగే అమ్మగారు కూడా చదువుకున్నారా, ఏం చేసేవారు? అమ్మగారు పెద్దగా చదువుకోలేదండి. ఆ కాలంలో మేబీ 7వ తరగతి వరకు చదువుకొని ఉండొచ్చు. బట్ షీఈస్ వెరీ కీన్ అబౌట్ స్టడీస్ అండి. నాకు ఎక్కువ నన్ను అందరూ అమ్మ కూర్చో అంటూ ఉంటారు బాగా. నేను అక్కడ అబ్బాయిని, 2 అమ్మాయిలు అండి. నాకు ఒక అక్క, ఒక చెల్లి. సో దానివల్ల ఏంటంటే మా ఫాదర్ ఫోటోగ్రాఫర్ అని చెప్పారు కదా, ఆయన యూస్ టు బి వెరీ బిజీ. ఆ టైంలో పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షన్స్ కాబట్టి అన్నిటికీ పిలుస్తారు కాబట్టి ఆయన యూస్ టు బి బిజీ మ్యాన్. సో అమ్మగారి దగ్గరుండి పిల్లల్ని చదివించడము, ఆవిడ చదువుకోపోయినా కూడా కరెక్ట్గా గుండ్రంగా రాయాలి, ఎలా రాస్తున్నాము చూడటం, వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయాలని. సో అందుకని చిన్నప్పటి నుంచి బాగా స్టూడియోస్ ఉండేవాడిని, బాగా చదివేవాడిని. 90% అబౌవ్ వస్తూ ఉండేది.
సో దానివల్ల ఏంటంటే దిస్ క్రెడిట్ గోస్ టు మై మామ్ అండి. మా అమ్మాయి నన్ను ఇలా తయారు చేసింది. అమ్మ అనేప్పుడు అమ్మ పేరు నాన్నగారి పేరు నాన్నగారి పేరు హరిబాబు అండి, అమ్మగారి పేరు మస్తానమ్మ. సో అక్క పేరు మణిచందన, చెల్లి మాధవి. సో ఇలాగ ఈ వీళ్ళిద్దరి మధ్యలోంచి నేను నేర్చుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా. సో షీ మేడ్ మీ ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పచ్చు. సో ఎట్లాగా ఇద్దరి మధ్యలో పెరిగి వాళ్ళందరినీ, ఫ్యామిలీని, అక్క చెల్లెల్ని, పైగా మాకు చాలా ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం అందరం కలిసి. మామయ్య గారు వాళ్ళు ఫ్యామిలీ అందరూ దగ్గర ఉండేవాళ్ళు. సో మొత్తం ఒక 25-30 మంది కలిసి ఉండటం వల్ల మనకి ఈ కుటుంబ విలువలు, ప్రేమలు, మా వాళ్ళదంతా ఒక రకమైన అదేదో సినిమాలాగా ఉండేది. సో ఐ యూస్ టు చెరిష్ అలాట్ అండి చాలా. అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ పడిపోతుంది అనుకో, దాని గురించి ఏం మాట్లాడడం. కానీ అంతమంది మీరు కలిసి ఉన్నప్పుడు మీ పిల్లల మధ్యన సరదా గొడవలు మాట వస్తాయి, పెద్దవాళ్ళ మధ్యన కూడా గొడవలు వస్తాయి. వాటిని ఎట్లా సర్దుమడిగేవాళ్ళని? అంటే మంచి ప్రశ్న అండి. అంటే ఇది ఇప్పుడు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉండేది. ఇద్దరు ముగ్గురులోనే సఖ్యత లేకపోవటం, లేకపోతే నలుగురున్నా కూడా ఇంకోటి. అంటే నేను అది ఇప్పుడు నమ్ముతూ ఉన్నాను. ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం ఒక క్రికెట్ టీంకి ఒక కెప్టెన్ ఎంత ఇంపార్టెంట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో ఆ టీంని, ఒక కుటుంబానికి కుటుంబ పెద్ద కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మంచినైనా చెడునైనా తనలోకి మూడ్చుకోగలగాలి, అందరినీ క్షమించగలగాలి, అందరినీ మార్గదర్శకత్వం చేయగలగాలి, అలాంటి చూడాలి. అలాంటి కుటుంబ పెద్ద ఉండగలిగితే కనుక ఈ ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లో అంత అద్భుతంగా ఎందుకు మనగలిగినాయి అంటే అందరూ ఒక వ్యక్తి మాట వినేవాళ్ళు, మారు మాట్లాడకుండా. సో అలాగా మా మామయ్య గారు, పెద్ద మామయ్య గారు కానివ్వండి, మా తాతయ్య గారు కానివ్వండి, అందరూ ఆయన మాట వినటం, ఇంకా వేరే డిస్కషన్స్ ఏం లేకుండా ఉండటం వల్ల అందరం కలిసి ఉండటం చాలా కుదిరిందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళే లీడర్స్, ఎవ్రీబడి హ్యావ్ గట్ దర్ ఓన్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, ఓన్ ప్లేస్. 25 ఏళ్ళకే లక్షలు సంపాదించేస్తూ ఉన్నారు. సో ఎవరో మాట వినాల్సిన అవసరం లేదు అనే భావన జనాల్లో ఉంది. సో జనరేషన్ మారుతూ ఉంది టెక్నాలజీ మారటంతో. సో వీ కాంట్ కంపేర్ ది ప్రజెంట్ జనరేషన్ ఫర్ ద లాస్ట్ జనరేషన్ అండి. అంటే చాలామంది అంటూ ఉంటారు ఈ 90s, 80s, 90s బాండ్ ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్. వాళ్ళు అన్ని 3 తరాలని చూసిన, టెక్నాలజీని చూసిన జనరేషన్ అని. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ రామాయణం వస్తుందంటే వీధిలో ఒకే ఒక టీవీ ఉండేది. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కూర్చున్న దగ్గర నుంచి మా ఇంట్లో ఇప్పుడు ఒక 75 ఇంచెస్ టీవీ వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న రోజులు కూడా చూసేసాను నేను. సో ఆల్మోస్ట్ థియేటర్నే ఇంట్లో తీసుకొచ్చిన రోజులు కూడా నేను ఈరోజు చూసేసాను. కానీ నాకు పాత రోజులే చాలా ఇష్టం అండి. ఆ పాత రోజుల్లోనే ఆ స్వీట్నెస్, నిష్కల్మత ఏదైతే అంటాం మనం, అది చాలా అద్భుతంగా అనిపించింది. దాంట్లో ఇంత అశాంతి లేదండి అప్పట్లో. ఏమి ఇంత టెక్నాలజీ లేకపోయినా ఆ రోజుల్లోనే చాలా బాగుందేమో అనిపిస్తూ ఉంది. అందరూ కూడా పంచుకునేవారు. కరెక్ట్, షేరింగ్ ఎక్కువ ఉండేది అప్పుడు. కరెక్ట్. అయితే ఇప్పుడు దాని నుంచి వద్దాం మనం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఉమ్మడి కుటుంబంలో కరెక్ట్గా నడిపే వాళ్ళు ఉన్న ఉమ్మడి కుటుంబం, మళ్ళీ అక్కడ రాజకీయాలు జరిగితే కష్టం, పిల్లలందరి మైండ్ మళ్ళీ పొల్యూట్ అయిపోతుంది. అలాంటి నువ్వు చెప్పినట్టుగా బాగా నడిపే ఉన్న ఉమ్మడి కుటుంబాల నుంచి రావడం వల్ల నీకు కొంచెం వాల్యూస్ కూడా అలవాటు పడతాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక చిన్న సందేహం నాకు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒకటివి అబ్బాయివి, నాన్నగారు అటు వెళ్తున్నారు, నువ్వు చదువుల మీద చదువుతూ ఉంటే మరి ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడ్డావనే మాట ఇంట్లో రాలేదు అసలు? అంటే ఫినాన్షియల్ అంటే ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్, అది టైట్నెస్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు అవన్నీ ఎందుకు పని చేసుకోవచ్చు కదా అని ఎప్పుడైనా ఇంట్లో అనలేదా అసలు? అంటే లక్కీగా నేను ఎందుకు ఈ రోజున చాలా అదృష్టవంతుని చెప్తానంటే, మా అమ్మ ఈరోజు అనలేదండి. ఎంత కష్టమైనా నేను పడతాను కానీ నువ్వు బాగా చదువుకునేది, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అనేది. ఎప్పుడైతే అమ్మ అట్లా అనేదో నా మీద ఇంకా బాధ్యత పెరిగేది. ఎప్పుడైతే వాళ్ళు లేదు ఇట్లా చేయనగానే ఏంటి మా అమ్మ ఇట్లా అంటుంది అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏ రోజు నన్ను నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆడపిల్లలు చూసుకోవాలి, ఇట్లా ఏ రోజు తను ప్రెషర్ చేయలేదు. నన్ను బాధ్యత నేర్పింది. కానీ ప్రెషర్ చేయకుండా బాధ్యత నేర్పడం వల్ల ఈ రోజుకి మా 3 ఫ్యామిలీస్లో ఒక రకంగా చెప్పాలంటే నేనే హెడ్ అండి. మొత్తాన్ని నేనే నాన్నని ఇప్పుడు. సో వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా కూడా మేము అందరం కలిసి అంతా ఒక కలిసికట్టుగా ఉంటాము.
ఇదంతా అదే నేను ఏమనుకుంటాను, ఇదంతా పెంపకం వల్లే వస్తుందేమో, తల్లి వల్లే వస్తుందేమో అని నాకు తెలుస్తూ ఉంది, ఇప్పుడు అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు నీ పర్సనల్ నుంచి మనం ఇటు వద్దాం. నువ్వు ఫస్ట్గా తీసిన షార్ట్ ఫిల్మ్ని చాలా రెస్పాన్సిబుల్గా తీశావు మేడం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో మాట చెప్తాను, నువ్వు మీ అమ్మగారు నిన్ను చాలా బాధ్యతగా చూశారు అని చెప్పిన దానికి నువ్వు తీసిన షార్ట్ ఫిలింలో నాకున్నంత వరకు పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అక్కడ. కరెక్ట్ అండి. పిల్లల్ని వదిలేయడం వేరు, పట్టించుకోకపోవడం వేరు. కరెక్ట్. అది అసలు ఆ సినిమాను తీయడానికి నీకు ఏదైనా ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏమైనా చూసావా, లేకపోతే నీ ఆలోచన? ఏఎస్ఎల్పిఎల్జెడ్ అనుకుంటున్నా, ఏఎస్ఎల్పిఎల్జెడ్ అండి, ఏఎస్ఎల్ ప్లీజ్ అండి అంటారు. అంటే ఆ షార్ట్ ఫిల్మ్ చాలా పెద్ద సెన్సేషన్ అయిందండి. నేను ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అదృష్టవంతుల్లో నేను ఒకరిని ఎందుకు చెప్పొచ్చు అంటే, ఒక్క షార్ట్ ఫిల్మ్ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 25 చేసిన వాళ్ళు ఉన్నారు, 20 చేసిన వాళ్ళు, 30 మంది చేసిన పాపం ఇంకా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. అంటే అందరికీ అట్లా అవ్వాలని లేదు, అందరికీ ఇలా అవ్వాలని లేదు, కానీ అది నాకు మంచి విపరీతమైన పేరును ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి తెచ్చిపెట్టేసింది. ఎందుకంటే నేను తీసుకున్న పాయింట్ అలాంటిది. ఆ టైంలో 2010-11 టైంలో ఇంటర్నెట్ అప్పుడే బాగా బూమ్ అవుతూ ఉంది, జనాలకి షార్ట్ ఫిల్మ్స్ అప్పుడప్పుడే వస్తూ ఉన్నాయి, చాలామందికి కూడా తెలియదు అది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కారణం ఏంటంటే, ఎగ్జాక్ట్లీ దాంట్లో చూపించిన ఇన్సిడెంట్ కారణం కాకపోయినా కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒకటి, నేను చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాను. అంటే దాంట్లో ఉన్న సౌలభ్యాన్ని మనం వాడుకోవాల్సింది పోయి, దాంట్లో ఉన్న ఎలాంటి డేంజరస్ దాంట్లో ఉన్నాయా అనే ఒక కొత్త కోణాన్ని నేను చూడటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యానండి. అంటే పిల్లలు, నేను ఐ వాజ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండి దాన్ని. అయితే నేనేమనుకున్నానంటే, నాకు ఎక్కడ అనిపించిందంటే, అంటే ఒక కత్తిని ఎలా వాడచ్చు, సేమ్ ఇంటర్నెట్ కూడా ఒక కత్తి లాంటిదండి. అది దాన్ని ఎలా వాడచ్చు అనేది తెలియగలిగి, దాన్ని ఎంతవరకు వాడాలో తెలియగలిగితేనే అది ఇంట్లో ఉన్నంత వరకు మనకి సేఫ్టీ. దాన్ని ఎలా పడితే అలా వాడచ్చు, ఇది దాన్ని జోలో పెట్టుకుని తిరగవచ్చు అనేది ఎప్పుడైతే వస్తుందో అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఇంటర్నెట్ని మనం ఒక ఇంటర్నెట్ సెటప్ చేసి ఒక సిస్టమ్ని పిల్లలకి ఇచ్చేసేసి, అడాల్సెంట్ పిల్లలు 14-15 ఏళ్ళ పిల్లలకి, నాట్ ఈవెన్ మేజర్స్, వాళ్ళకి అప్పుడు తెలియని వయసులో ఇస్తే వాళ్ళకి ఏమి ఇస్తున్నామో కూడా తెలియని తల్లిదండ్రులు కూడా అండి. ఇందాక మీరు అన్నట్టుగా మోర్ దెన్ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇగ్నోరెన్స్ అండి. పూర్తిగా పేరెంట్స్కి దాని లోపల ఏముందో తెలియదు. నా పిల్లలు ఏదో చదివిస్తున్నారు, ఏదో ఇంజనీర్లు అయిపోతున్నారు అనే భావన చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ దానికి డార్క్ సైడ్ ఏదైతే ఉందో, ఒకసారి ఏదో చిన్న తప్పు కొట్టినా కూడా దాని లోపల మరో ప్రపంచం బయటకు వచ్చేస్తుందండి. అమాంతం మీద పడి తినేస్తుంది అది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్ అండి. చాలామందికి అది తెలియదు. సో ఈ రోజున ఇంతమంది ఉన్మాదుల్ని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో, ఇన్ని అరాచకాలని, అత్యాచారాలను చూస్తూ ఉన్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ అండి. అదే నేను సైకాలజీ స్టూడెంట్గా నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ. హౌ యూ ట్రైన్ యువర్ కిడ్స్, హౌ యూ ప్యాంపర్ యువర్ కిడ్స్, హౌ యూ బ్రాట్ దెమ్ అప్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తానండి. అందరూ పుట్టుకతోనే ఎవరు దుర్మార్గులు కాదు అన్నట్టుగా, మన పరిస్థితులు, మన కళ్ళ ముందర కనబడేవి, మనం ఎదుర్కొంటున్నవి, మన పెంపకము, ఇవన్నీ ఒక మనిషిని ఏ దారిలోకి వెళ్ళాలో అని నిర్ణయిస్తూ ఉంటాయి. సో నేను అది ఒక ఆడపిల్లకి, ఒక 13 ఏళ్ళ ఆడపిల్లని అర్ధరాత్రి పూట ఇంటర్నెట్ ఇచ్చి కూర్చోబెడితే, చాటింగ్లోకి, అప్పుడు చాట్ రూమ్స్ అని ఉండేవండి. డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పీపుల్తో చాట్ చేయడం కోసం వాడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను అది చాట్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్తో మనం మాట్లాడచ్చు. సో ఒకరోజు నేను ఒక మిడ్నైట్ అరౌండ్ మేబీ సెకండ్ షో చూసి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ ఇది. మేబీ 12-1 గంటకి నేను చేస్తా ఉంటే ఒక అమ్మాయి నాతో చాట్ చేసిందండి. ఐ థాట్ ఏదో మంచి ఏదైనా ఎంప్లాయీ అనుకున్నాను నేను. కొంతసేపటి తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయికి 13 సంవత్సరాలండి. నాకు చాలా భయం వేసింది. అంటే నేను అమ్మాయిని అడిగే క్వశ్చన్స్కి షీ ఈజ్ ఫార్ అహెడ్. నాకన్నా ఆలోచనలో చాలా ముందుంది, చాలా స్పీడ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి ఈ అమ్మాయికి తెలిసిన వ్యవహారంలాగా అనిపించింది నాకు. సో ఎప్పుడైతే నేను తనని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయగానో, షీ బ్లాక్డ్ మీ అండ్ నన్ను బ్లాక్ చేసి వెళ్ళిపోయింది. నేను ఈ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏ స్కూల్ నువ్వు, నీ పేరేంటి, ఎప్పుడైతే పర్సనల్స్లోకి అనుకున్నాను, నాకెక్కడ డిస్టర్బ్ అయ్యానంటే, ఇలాంటి వాళ్ళ ఫాదర్ ఏమో క్యాంప్కి వెళ్ళారని చెప్పింది, మదర్ నిద్రపోతూ ఉన్నారు, ఒక్కతే కూతురు. ఇప్పుడు దీంట్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే ప్లాట్ఫామ్ అండి అది. ఇప్పుడు మనం పేపర్ చూసుకుంటే ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పరిచయాలు, చిన్న
రోజుల పరిచయాలతోనే మనుషులు హత్యాకాండలు జరుగుతూ ఉన్నాయి. సో నాకు అక్కడ భయం వేసింది. ఇప్పుడు నేనంటే అరే ఇది నా ఫ్యామిలీలో ఇలాంటి ఆడపిల్లలు ఉంటే ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంలో నేను వెంటనే అలర్ట్ అయిపోయాను. నేను మేబీ అదే నేను కూడా ఇగ్నోరెన్స్ అంటున్నావు చూసావా, ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, వాట్ ఎవర్ ద రీజన్. నాకు ఒక మదర్గా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు నేను 13 ఏళ్ల వయసు దాటి వచ్చేది దాన్ని, ఏ తల్లి అయినా మా పిల్లలు అటు ఎవరైనా ఐఏఎస్ దాటి వచ్చాను. 13 ఏళ్ల వయసులో నా ఆలోచన ఎలా ఉంటుందని నాకు గుర్తుండేది ఇప్పటికీ. గుడ్, కరెక్ట్. నేను చేసిన తప్పు పనులు అవ్వచ్చు, నేను ఎట్లా ఎవరితో ప్రవర్తించాను, ఆ ఏజ్ లో నువ్వు అన్నట్టుగా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అది క్వైట్ న్యాచురల్, దాని తప్పుగా కూడా నేను మాట్లాడమని. అవునండి. అయితే దాన్ని కంట్రోల్ చేసే, దాని నుంచి మరల్చవలసిన బాధ్యత పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. నువ్వు చెప్పిన ప్రకారం ఏంటి, మా అమ్మ నిద్రపోతుంది, మా నాన్న ఊళ్ళో లేరు అని చెప్పినప్పుడు 13 ఏళ్ళు ఉన్న పిల్లని తల్లి పక్కన పడుకోబెట్టుకోకుండా పట్టగదిలో వదిలేయడం అనేది అది మదర్ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ కింద నేను మాట్లాడతాను. మదర్ గానే చెప్తాను. 100% మీరు కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది మదర్స్ ని చూసిన తర్వాత ఒక మదర్ గానే నేను మాట్లాడతాను, ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు మాట్లాడడం కాదు, వాస్తవాన్ని మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఇప్పుడు గౌరవిస్తానండి. మీ మాట చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒకటి పడుతుందండి, ఆర్ యూ వాచింగ్ యువర్ చిల్డ్రన్ అని. అంటే తల్లిదండ్రులకే నేను అడిగాను ఆ ప్రశ్న. కాబట్టి ఒక తల్లిగా మీరు అడిగిన ప్రశ్న, మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఆడపిల్లని ఇంటర్నెట్ వదిలేసేస్తే, ఇంటర్నెట్ అనేది ఇంకో ప్రపంచం అండి. అది అమాంతం పాతాళాల లోపల లాగేసే తత్వం. చాలా చాలా అండి. అది ఎన్నో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ వయసులో ఏం చేస్తున్నామో తెలియదు, అది నేను అంటుంది. ఇప్పుడు ఓ 25 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఎవరు అడుగుతారు? ఒక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు అని. ఆ 13 ఏళ్ళ ఆ లేత వయసులో పాపం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఏదైనా కరెంట్లో ప్లగ్లో వేలు పెడుతుంటే మనం వెళ్ళి ఆపేస్తాము. సో అది మన బాధ్యత. అది అలాంటిదే కరెంటు లాంటిది, అది ట్రాన్స్ఫార్మర్ లాంటిది. పిల్లల్ని అక్కడ వదిలేసేసి మనం వెళ్ళి పడుకొని ఉంటే వదిలేస్తే అది ఎంత పెద్ద అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తుంది అనేది, అది చాలా డేంజరస్ అండి. సో నేను ఆ రోజు రాత్రి అంతా ఆలోచించడం జరిగింది. అరే అమ్మాయి బ్లాక్ చేసింది కనీసం, నేను అంటే అమ్మాయికి ఏదో ఆ రోజు ఆ రాత్రి బాగా ఆలోచించి ఇంకా దీని మీద నుంచి ఏదైనా చేయగలగాలి. నేను చేయగలిగింది ఏం లేదు ఇంకా. ఆ టైంకి ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసి వెళ్ళిపోయింది. సో లేదు, ఇంకొకళ్ళు ఎవరైనా కొంచెం విపరీతమైన మనస్తత్వం ఉన్నోళ్ళు కనుక అమ్మాయితో పరిచయం అయితే, లేకపోతే ఇంకా తన జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో తెలియదు అనేది నాకు కొంచెం తీసుకోవచ్చు, తెలియదు. తీసుకోకపోయినా కూడా సైకలాజికల్గా తను వేరే ఒక మోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతుందండి. అది దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. we need to be vigilant, I can say. I can't tell you control చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అట్లీస్ట్ వీ నీడ్ టు బీ విజిలెంట్. మనం కరెక్ట్గా అందుకే నేను ఆ షార్ట్ ఫిల్మ్ చివరిలో కూడా మనం ఏం చేస్తున్నాము, ఏం చేయగలుగుతాము అనే దాని మీద ఒక అనాలిసిస్ కూడా ఇచ్చానండి. దాని తర్వాత ఒక సర్వే కూడా ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటి దారుణాలకి బలైపోతూ ఉన్నారు ఇచ్చిన తర్వాత నాకు కొన్ని వేల మెసేజెస్ అండి, మెయిల్స్ వచ్చి ఉండే. అప్పుడు నాకు కనీసం 15-20 కంట్రీస్ నుంచి నాకు మెయిల్స్ అండి. 5-6 ఏళ్ల పాటు వచ్చినాయి అవి. సో నాకు అనిపించింది మీరు చాలా గొప్ప ఇంటర్వ్యూ అండి ఆ రోజు. ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్ టర్న్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ దట్ ఇంటర్వ్యూ అండి. చాలా ఎక్కువ మందికి తెలుసా, నేను అక్కడి నుంచి ఎప్పుడు నా గురించి చెప్పుకోవడానికి ఓన్లీ అదొక్కటి ఫార్వర్డ్ చేసేసామండి. దాంట్లో పూర్తి మీరు అసలు ఎప్పటికీ మర్చిపోలేనండి. ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ తప్పకుండా నేను ఆ అంశాన్ని ఉటంకిస్తూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే ప్రపంచానికి తెలియాలంటే ఒక మీడియం కావాలి, సరైన మీడియం, సరైన వ్యక్తులు కావాలి అనిపించింది. సో కాబట్టి అలాగా ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఆ రోజు ఆలోచించి ఏదైనా చేస్తే బాగుంటుంది అని తెల్లారేసరికి ఒక చిన్న కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాను. కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది థాట్.
అది కథ కొంచెం ఆలోచించాను, అది మరీ ఎక్కువగా వెళ్తున్నామా, ఇలా చెప్తే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎంత రాడికల్గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించిన తర్వాత లేదు ఇలానే చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నావు. చాలామంది మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే అంత అంత రాడికల్గా పెట్టడం మరి కరెక్ట్ కాదేమో అన్నా చెల్లెళ్ళు లేకపోతే ఇంకోటి ఒక షాక్ అయ్యారు. అది కూతుర్లనే అవ్వాలి. ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత చాలామంది నా అప్రోచ్ అయ్యారు, ఒక ఫిల్మ్ చేస్తామండి, లేదా మీరు మీ మీ థాట్ అది ఒకసారి మేము ఉపయోగించుకోవచ్చు అని. తర్వాత ఫాదర్ డాటర్ మీద కూడా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఇలాంటి యాడ్స్ వచ్చినాయి, తర్వాత చాలా వచ్చినాయి, చాలా అందరికి చాలా అవేర్నెస్ కూడా పెరిగింది. సో అది నన్ను ప్రతి పేపర్లో ప్రతి టీవీలో అందరూ నన్ను బాగా అంటే కదిలించింది, అందరికీ అది అర్థమైంది, ఇది సీరియస్ సిచ్యువేషన్ కండిషన్, ఇది రాను ఇది ఇంకా ఎక్కువగా మారచ్చు అనేది. మనం 2011 గురించి మాట్లాడుకుంటున్నాం, 12 గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. కానీ అది ఈరోజు కూడా ఇంకా అలా ఆ ప్రాబ్లం పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే సూచనలు ఎక్కడా లేవండి అవి. ఇప్పుడు ఆ రోజుల్లో ఇంటర్నెట్ ల్యాప్టాప్ ఉండేది, ఇప్పుడు అది ఇంకా సింప్లిఫై ఫోన్లోకి వచ్చేసిందండి. సో మనం ఎక్కడైతే చాలా అసలు నేను దీని మీద కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇది సముద్రంలో నీళ్లు పోసినట్టు చెంబుతో నీళ్లు పోసిన చందం అయిపోతుంది అని చెప్పి ఆ తర్వాత స్వశక్తి అని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక 4 ఆడపిల్లలు కథ తీసుకొని ఒక ఇన్సిడెంట్ తీసుకొని చేశానండి. దట్ హ్యాస్ గాట్ అ హ్యూజ్ అప్రిసియేషన్ అండి. యూట్యూబ్లో ఉంటుంది, స్వశక్తి ద పవర్ విత్ ఇన్ అని. అది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసిన థర్డ్ ఫిల్మ్ వ్యాలంటైన్స్ డే అని ఒకటి తీశానండి. అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. అది చాలా ప్లాట్ఫామ్స్లో లేదు, అది త్వరలో రిలీజ్ చేస్తాను. అది కూడా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నీ చుట్టుపక్కల పిల్లలతో పెట్టుకుని నీ బడ్జెట్లో తీసేసుకుంటావు. అంతేనండి. జనరల్గా ఏంటంటే మీకు ఎడిటింగ్ మీకే వస్తుంది, కెమెరా మీకే వస్తుంది, స్క్రిప్ట్ అంతా మీరే రాసుకుంటారు, చుట్టాలు వీడియో తీసేస్తారు. అయితే మీరు అన్నదానికి అన్నీ నేనే చేశాను దానికి. అయితే నేను ఇప్పుడున్న కుర్రోళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే అండి, అది ఆ రోజుల్లో కొత్తగా చేయటం, ఒక సెన్సేషనలైజ్ అయ్యింది, ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి జనాలకి ఇబ్బంది లేకుండా చేయగలిగాము. ఆ రోజుల్లో నేను చేసిన పొరపాటు ఏంటి అంటే దానికి ఒక మ్యూజిక్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంచుకున్న సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఒక 2-3 వేలు 4-5 వేలతోనే కంప్లీట్ చేసేసాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు ఒక అమ్మాయి, మా మామయ్య గారి అబ్బాయిని ఇప్పుడు తీసుకున్నాను, అందరినీ మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో చేశాను. ఎడిట్ కూడా దగ్గరుండి మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళతో అది కట్ చేయించుకోవడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయిందని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాము. అయితే ఇప్పుడు అది కొన్ని రోజుల తర్వాత 10 కోట్ల మంది చూసిన ఏకైక షార్ట్ ఫిల్మ్ అండి భారతదేశంలో, స్టార్టింగ్ నుంచి 10 కోట్లు అయిపోయింది. అప్పుడు మీరు పిలిచిన టైంకి అది కోటైన మొట్టమొదటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అనేది. అయితే చాలామంది అడుగుతుంటారు 10 కోట్ల మంది చూసారంటే నీకు ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి అని. అప్పుడు ఏంటంటే ఇప్పుడు యాడ్సెన్స్ అది సంథింగ్ ఇప్పుడు అది ఉంది, అప్పుడు అంత అవేర్నెస్ లేదు. పైగా అదేంటంటే మ్యూజిక్ వేరే వాళ్ళ మ్యూజిక్ మనం వాడకూడదు. సో అదంతా వరకు కట్ చేసి పెట్టిన దానివల్ల ఏంటంటే నేను మానిటైజ్ చేయలేకపోయాను. చాలా ఛానల్స్లో అది బ్యాన్ అయింది, చాలా ఛానల్స్లో ఉంది. సో ఇప్పుడు దానికి అది లెక్కపత్రం లేని కొన్ని కోట్లు వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొత్త కుర్రవాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంత టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది. ఫ్రీ మ్యూజిక్ చేసుకోవచ్చు, అసలు మ్యూజిక్ కూడా మనమే క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా తీస్తే ప్రాపర్గా తీయాలి అనే ఒక ఉద్దేశం అయితే నాకు ఏర్పడిందండి. తక్కువ అప్పుడైతే 2-3 వేలు కలిసి జనాల్ని అందరూ పోగేసుకొని చేసాం, కానీ కరెక్ట్. ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిన తర్వాత పీపుల్ ఆర్ సో కాషియస్ అబౌట్ ద క్వాలిటీ. సో కొంచెం లేట్ అయినా డబ్బులు పోగు చేసుకోవాలి, మంచి కెమెరా తీసుకోవాలి, మంచి ఆర్టిస్టులు తీసుకోవాలి, మంచిగా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటేనే ఈరోజు కాంపిటీషన్ నిలబడగలుగుతామండి. సో అది ఒకటి చెప్పగలుగుతాను. మంచిది అది. అయితే ఇక్కడ నిన్ను మర్చిపోయాను, అంటే నేను కొత్త సినిమాకి కాసేపు అడుగుతాను, నీ పేరు గురించి మాట్లాడాలి. ఇక్కడ తగ్గించుదామా? బాగా ఏసీ కొట్టేస్తాను, నాకు అంత ఉంటే తగ్గించుదాం.
ఫేస్ మీద నీకు నెత్తి మీదకి వస్తుంది అది సమస్య. బ్లోయర్ తగ్గిస్తే సరిపోతుంది. అక్కడ ఒక్క 5 నిమిషాలు ఆఫ్ చేయండి. తగ్గిందమ్మా. ఒక్క 5 నిమిషాలు ఆపండి. మళ్ళీ మన చల్లబడిపోయింది కాబట్టి పైకి సౌండ్ కూడా కొడతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చోట విన్నాను నీ పేరు, పూర్తి పేరు. మామూలుగా నాకైతే రామ్ భీమన అనే తెలుసు, నువ్వు అదే వాడుతున్నావు. రామ్ గోపాల్ నీ అసలు పేరు. అవునండి. అంటే ఒక క్రేజీ డైరెక్టర్ ఆల్రెడీ సినిమాలు ఆ పేరుతో ఉన్నారు సినిమా పరిశ్రమలో, అందుకని ఆ పేరు ఉంచుకోకూడదు అనుకున్నావా? లేదంటే నువ్వు అదేదో చెప్పు అక్కడ ఫారిన్ వాళ్ళు అలాగే రామ్ అని పిలిచేవారిని అలా ఉంచుకున్నారన్నావు. అంటే ఇప్పుడు నా పూర్తి పేరు రామ్ గోపాల్ భీమన. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో అంత 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 సమయం ఎవరికి లేదేమో అని నా భావన. అందరికీ పెద్ద పేరు లేదా ఇప్పుడు? ఏ తేజ లాంటి వాళ్ళు తప్పించి అందరు పెద్దవాళ్ళుగా. అంటే అదే అండి, ఇప్పుడు దాన్ని కూడా తగ్గొట్టేస్తారు, ఏదో చేసేస్తుంటారు. అలా అని కాకపోయినా మెయిన్ రీజన్ ఏంటంటే యూకే ఫారెన్ ఎలా ఉంటుంది అంటే దే కాల్ విత్ అవర్ లాస్ట్ నేమ్ అంటే. అవును, మన ఇంటి పేరుతోనే మనం పిలుస్తారు. దే యూజ్డ్ టు కాల్ మీ భీమన. సో దానికి వాళ్ళు ఒక లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ రాజు పెట్టుకునేవాడు, లాస్ట్ నేమ్ ఏమనుకుంటే రామ్ కాస్త వాళ్ళు ఏ తీసి ఓ పెట్టేశారు. వాడు చూడటమో పిలవటమో ఎక్కడో సెట్ చేసి అదే నాకు అన్నేళ్ళు అదే జనాలకి అదే నానుడు అయిపోయింది. అందు రామ్ భీమన, ROM రామ్ భీమన అని ఉండేది. సో ముఖ్యంగా అది అలవాటు అయిపోయింది బాగా. నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా షార్ట్ ఫిల్మ్కి స్క్రీన్ నేమ్ అలానే పెట్టాను నేను. వాళ్ళు గుర్తుపడతారు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎవరైనా నన్ను పిలుస్తారు, ఏదైనా ఒక హాలీవుడ్ సినిమా చేయొచ్చు, దాంట్లో కూడా స్వార్థం ఉంది అదేదే. కానీ మంచిగా రాముడు లాంటి పేరుని చెడగొట్టుకొని పెట్టుకోవాలని ఎవరు అనుకోరు అసలు. అందుకనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే దాంట్లో వర్మ లేకపోయినా రామ్ గోపాల్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది పేరు. అవునండి. ఇప్పుడు నువ్వు పెట్టుకుని ఉంచుకుంటే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లాగా నువ్వు కూడా జూనియర్ RGV అయ్యి ఉండేవాడు. RGB నువ్వు చూసారా, మీరు కూడా అన్నారు చూసారా, RGB అంటున్నారు. అదే రామ్ గోపాల్ వర్మ అనేంత టైం పిలిచే టైం అంటే ఆయన అలా మార్చుకున్నారు కదా పూర్తిగా RGB అని ఆయన చెప్పుకుంటున్నారు. అంటే జనాలు పిలవటమేనండి రామ్. అగ్రీ అవుతాను, ఆయన పేరు రాము అండి, అందరూ అతన్ని రాము అని పిలుస్తారు. RGB అనే కానివ్వండి, వర్మ అనే వాళ్ళు ఉంటారు. సో పేరులో నేముంది అన్నట్టు పేరులో నేమే ఉంది. తర్వాత ఇంకొకటి అంటే సినిమా ఫీల్డ్లో మనం విన్నంత వరకు క్యాస్ట్ కోచింగ్ అంటే అన్ని ఫీల్డ్లో ఉంటుంది, నువ్వు సినిమా వాడి కాబట్టి అడుగుతున్నావు. ఈ క్యాస్ట్ కోచింగ్ అనే దాని గురించి ఒకసారి తేజ గారిని ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే, నా దగ్గర కనుక ఇలాంటిది జరిగితే వెంటనే నేను తీసేస్తాను, నేను పరిశ్రమను మార్చలేను, నా సెట్స్లో మాత్రం ఇలాంటివి జరగడానికి లేదు, జరగనివ్వను అని చాలా అది ఆయన నిజాయితీ మనిషి అందరికీ తెలుసు. ఎందుకంటే కోపం వస్తే కొట్టేవాడు నిజాయితీ వరుడు, అసలు నటించడు ఈయన. అవునండి. అట్లాగా నువ్వు కూడా సినిమా ఫీల్డ్లోకి వచ్చావు కాబట్టి ఇవి సహజం. వాళ్ళైనా అట్రాక్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళైనా అట్రాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడే విషయాలు కాదు. కానీ ఇలాంటివి నీ దగ్గరికి వస్తే నువ్వు నీ టీం వరకే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు దాన్ని, ఎట్లా ట్యాకిల్ చేస్తావు దాన్ని? అంటే మా ఫిల్మ్లో ఇప్పుడు నేను చేసిన 3 సినిమాల్లో అండి ఎలా ఉంటుంది అంటే అండి, వన్స్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ప్రిన్సిపల్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతానండి. హెడ్ మాస్టర్ అండి. దాదాపుగా జనాలను భయపెట్టేస్తాను నేను. దానివల్ల ఏమైంది అంటే వీడికి తెలిస్తే వీడు దాటి తీసేస్తాడు, వీడు తీసి పారేస్తాడు, అరిచేస్తాడు అనే భయం ఆ టీం అంతా ఉండేది. సో ఎప్పుడు నాకు ఏ రోజున మా దాంట్లో ఎవరు స్టాఫ్ ఎవరు ఉమెన్ ఎప్పుడు లేరండి. ఆడపిల్లలు స్టాఫ్ ఎవరితో పనిచేయలేదు. 3 సినిమాలు డిపార్ట్మెంట్ అంతా మగపిల్లలే ఉండేవాళ్ళు. సో ఇంకా యాక్టర్స్ వచ్చి అంటారా, యాక్టర్స్తో చాలా తక్కువ డైరెక్టర్కి ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఇట్స్ బిగ్ ఫిల్మ్ ఉంటే తప్ప డైరెక్షన్ డిపార్ట్మెంటు సీనియర్ కో డైరెక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. సో వచ్చారా చేశారా వెళ్ళినట్టే ఉంటుంది. కానీ వాళ్ళతో కూర్చొని కలిసి మాట్లాడే విధానం, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా మాకు దొరకదండి. సో నేను ఇప్పుడు దాకైతే నేను పనిచేసిన 3 ఫిల్మ్స్లో ఏ రోజు ఒక 1% చిన్న ఎలిగేషన్ రావడం కానివ్వండి, మేము ఎక్కడ తీసుకోలేదు. మాకు ఎవరు అలాంటి అవకాశాలు తారసపడలేదు మాకు. మేము ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఉండలేదండి. ఎందుకంటే దీని ఒక తపస్సులాగా భావిస్తామండి. ఇది ఒక వన్ టైం ఆపర్చునిటీ జీవితాలకి. సో దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతో కృతజ్ఞతతో పనిచేస్తూ ఉంటాం.
చెడు పురుగులు ఎక్కడైనా ఉంటారు అన్నట్టు. అందుకే నీ బయట సంగతి అనటలా, నేను నీ వరకే, నీ పరిధే, మొత్తం ప్రపంచాన్ని మనం దేవుళ్ళం అదే కరెక్టే, నీ పరిధే అంటున్నాను చెప్పేసి నేను ఉద్ధరించమని కూడా అడగను నేను అసలు. అదే మన పరిధిలో కూడా చెడు పురుగులు ఎక్కడైనా ఉంటారు కాబట్టి మరి దేవుడి దయ వల్ల మరి నేను అలాంటిది క్షమించను. నేను స్కూల్లో టీచర్గా పనిచేసి వచ్చాను కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. లక్కీగా నా డిపార్ట్మెంట్ అంతా చాలా కొత్త పిల్లలు. నా ఫస్ట్ ఫిల్మ్కి కొత్త పిల్లలు, అప్పుడే వచ్చిన వాళ్ళు, చాలా భయభక్తులతో ఉండేవాళ్ళు. రెండో సినిమా కూడా అందరినీ సినిమా అంటే తెలియని, షార్ట్ ఫిల్మ్ కూడా పనిచేయని డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి నా సినిమాలో పెట్టుకొని పనిచేశానండి. మంచిదండి. నేను నిన్ను ఎందుకు అడుగుతున్నా అంటే, నీ ఫస్ట్ సినిమా నుంచి నువ్వు సంస్కారవంతంగా తీసావు కాబట్టి, ఇక్కడ ఒకే సందర్భం నువ్వు సినిమాకి వచ్చావు కాబట్టి చెప్తున్నాను. ఒక స్టార్ పేరు చెప్పను కానీ నేను సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ, మోర్ దాన్ 50 years ఉంటాయి, 50-55 అలా ఉంటాయి, చాలా మంచి ఆర్టిస్ట్. అయితే అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటేనే యాక్షన్ ఇస్తాము అని తను ఫేస్ చేశానని డైరెక్ట్గా చెప్పింది ఆవిడ. అంటే ఇప్పుడు నువ్వేమన్నావు, మేము తపస్సులాగా ఒక దైవంగా భావిస్తావు అన్నప్పుడు, నువ్వు నీ కథ చెప్పి నువ్వు కథ తీయించుకోవడానికి బదులు పర్సనల్ అడ్వాంటేజ్ ఎందుకు అడుగుతారు అసలు ఇలాంటిదని నాకు ఎప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలా ఉంది. అయితే అదేనండి, ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో ఎక్కడైతే సత్యం ఎక్కడ ఉండొచ్చు అంటే, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో వాడైతే ఒడి దగ్గర పెట్టుకుంటాడండి దాదాపు నాకు తెలిసి. ఈ పక్కన మధ్యలో ఎక్కి దిగే వాళ్ళు ఉంటారు. అంటే ఈ మిగతా బ్యాచ్ ఎవరైతే, మిగతా టీం ఎవరైతే ఉంటారో 24 గంటలు వాళ్ళని పాపం వాళ్ళు మానిటర్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇంత పెద్ద ఫిల్మ్స్ చేసేవాళ్ళు, పెద్ద సినిమా, ఒక సినిమాలో 100-200 మంది యాక్టర్లు పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఆ మానిటరింగ్ ఉండకపోవడం వల్ల ఎవరైనా ఈ మధ్యలో ఇలాంటి వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఏమన్నా ఆలోచించే అవకాశాలు దొరుకుతాయి. కానీ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్, ఎవ్రీథింగ్ అండర్ ద మానిటర్, ఎవ్రీథింగ్ అండర్ ద స్క్రూటనీ అని ఎప్పుడైతే ఆ భావాన్ని మనం సెట్లోకి పంపిస్తామో గప్చుప్ అయిపోతారండి. ఎక్కడ నాకు తెలియకుండా పిన్నిస్ కూడా ఆఫీస్లోకి రానివ్వను, నాకు తెలియకుండా పేపర్ కూడా బయటకు పోనివ్వను. ఎప్పుడైతే మనం అరే ఇతను కంప్లీట్గా అవేర్గా ఉన్నాడు, ఏం జరుగుతుందో ఇతనికి కంప్లీట్గా తెలుసు అని ఎప్పుడైతే మనం అలాంటి సంకేతాలు మన కింద వాళ్ళకి పంపిస్తామో అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఏం చేసినట్టు పట్టించుకోవడానికి అప్పటికి తెలియదు అనుకున్నప్పుడే ఈ మధ్యలో ఇలాంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. జస్ట్ నేను సినిమాలోకి వస్తున్నావు అంటున్నా, నేను విన్నంత వరకు అమ్మాయిలకి సేఫ్టీ అనేది ఆర్జీవీ దగ్గర మోస్ట్ సేఫ్టీ అని ఆడపిల్లలందరూ చెప్తారు. తేజ గారి దగ్గర ఆయనే ఇంటర్వ్యూలో చెప్పారు, విన్నాను నేను. ఇంకా డైరెక్టర్లు ఉండి ఉండొచ్చు, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తాను. ఇప్పుడు చాలా మారిపోయిందండి. ఒకప్పుడు 15 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం ఎలా ఉందో తెలియదు, కానీ లాస్ట్ 10 years has been changed a lot. నేను చెప్పింది రీసెంట్ చెప్తున్నాను. నేను 1 year బ్యాక్ నాతో మాట్లాడిన వ్యక్తి గురించి చెప్తాను. ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా దగ్గర ఏమంటున్నారా? 1 year అయిందంతే. అయితే అంటే యాజ్ ఫార్ యాజ్ ఛాన్సెస్ కూడా రావట్లే ఇప్పుడు. బెస్ట్ ఆర్టిస్ట్ అయ్యుండి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగి ఛాన్సెస్ లేవు. అయితే యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ అండి, ఇప్పుడు ఆ అవకాశం ఇప్పుడు దాదాపుగా తగ్గిపోతుందని చెప్తానండి. ఎందుకంటే ఇట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అండి అది. కాబట్టి ఇప్పుడు ఆర్టిస్టులను కనుక ఎవరైనా ప్రెజర్ చేశారు అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ సో డెలికేట్ ఇండస్ట్రీ అండి. మీరు కాలు జారి కింద పడితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తక్కువని మనం లేచి దులుపుకొని వెళ్ళొచ్చు, ఎవడో ఒకటి ఇద్దరు చూస్తారు. ఇండస్ట్రీలో ఒకటి చిన్న కాలు జారి కింద పడితే 1,000,000 మంది చూస్తారండి. టీవీలోకి, నాన్లోకి, థంబ్నైల్స్లోకి వచ్చేస్తుంది. సినిమా వాళ్ళు ఆర్ ద మోస్ట్ కాషియస్ పీపుల్. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు టీవీలు వచ్చేసిన తర్వాత, ఈ మొబైల్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాడు చేసింది ఒకటి, థంబ్నైల్ ఇంకోటి ఉంటుంది. ఏమి చేయకపోయినా కూడా థంబ్నైల్లోకి వేస్తారు. సో కాబట్టి తెలిసి కావాలని దాదాపుగా చేసే అవకాశాలు ఇప్పుడే బాగా తగ్గిపోయినాయండి. ఒకప్పుడు మరి అది ఎప్పుడు సిచ్యువేషను, అలాంటి మహానుభావులు ఎక్కడున్నారో ఎవరున్నారో అయితే నాకైతే తెలియదు, కానీ చాలా మారిపోయింది. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ దాకా వెళ్ళాల్సిన అవసరం దాదాపుగా ఇప్పుడు మగాళ్ళకు కూడా లేదండి. అంతా మొత్తం విసిలివిడైపోయింది, ఓపెన్ అయిపోయింది. సో కాబట్టి అవసరం కూడా లేదు. అవసరం ఏముంది, అవసరం కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే మరి ఆ కరువో లేకపోతే వాడి చేతిలో ఉన్న అథారిటీని వాడుకుందాం అనుకుంటాడు, చేశాడు. కానీ ఇప్పుడు మొత్తం జరిగిపోయిందండి. ఫ్యామిలీలు కలిసి పనిచేస్తున్నాయండి ఇప్పుడు సినిమాల్లో. ఇప్పుడు మా సినిమాలో, ఇప్పుడు నా సినిమా మొత్తానికి నాతో పాటు మా అన్నయ్య ఉంటాడండి.
సో ఒకప్పుడు రాజమౌళి గారికి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, మొత్తం ఫ్యామిలీ వాళ్ళ టీం అంతా టీం ఉంటుంది. అప్రిషియేట్ అలాగే చేయాలి మీరు వాళ్ళని. ఇంకో సినిమా తీసుకున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ వైఫ్ పక్కన ఉంటుంది. అలాగా రోజులు కొత్తగా మారిపోతా ఉంది. ఎప్పుడైతే ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుందో అంత విచ్చలవిడితనం దాదాపుగా అవకాశం కూడా లేదు. ఐడియా మంచిదే, మనుషులు మారితే మంచిదే. అది ఎస్పెషల్ ఇండస్ట్రీలో అండి. ఇప్పుడు వాడు సరదాగా ఏదైనా చిన్న సరదాగా కొంటెగా మాట్లాడినా నా ఫోన్ నా చేతిలో ఉండి రికార్డ్ అవుతుందో లేదో కూడా ఆడికి ఎదుటోడికి తెలియదు. ఆడి జీవితం అంతే అయిపోతుంది. అది ఉంది, అది అగ్రి అవుతాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడైతే కనుక అవకాశం దాదాపు తక్కువ. ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ ఈ మార్పు వచ్చిందా రాలేదనేది తెలియదు. కరెక్టే, నువ్వు ఇంకా కొత్తవాడివి కాబట్టి. ఇప్పుడు అసలు నీ దానిలోకి వద్దాం. ఇప్పుడు ఇంతవరకు జరిగిన కెరీర్ ఒకటి, నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎంత సక్సెస్ అయిందో, ఇప్పుడు కొత్తగా పురుషోత్తముడు తీస్తున్నావు. జనరల్గా ఇలాంటి పేరు పురుషోత్తముడు అనగానే చరిత్రకి వెళ్ళిపోతాం అందరం. అలెగ్జాండర్ పురుషోత్తముడు గుర్తొస్తారు. అవునండి. లేదంటే పురుషోత్తముడైన మహానుభావుడు రాముడు విష్ణుమూర్తి ఇట్లా అంటూ ఉంటారు. పేరు ఎలా పెట్టుకున్నావు, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా తీసుకున్నావు, అవకాశం ఎలా వచ్చింది, అందులో పెద్ద స్టార్స్ అందరినీ పెట్టి తీసావు ఈ సినిమా, దీని గురించి చెప్పి. ఇప్పుడు రాబోతున్న సినిమా కాబట్టి అడుగుతాను. తప్పకుండా. ఇంతవరకు నీ కెరీర్ అడిగానంటే ఇప్పుడు అసలు ప్రెసెంట్ ఈ పురుషోత్తముడు అనే టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ అండి. మా సినిమాలో హీరో అంటే పురుషోత్తముడు మర్యాద రాముడిని, మనం శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అంటాం. ఈ కథలో కూడా అతని జీవితం రాముడి జీవితం ఎలా అయితే మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉందో, దాదాపు దాని దగ్గరగా అతని జీవితం మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తన సొంత క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న ప్రతి మనిషి నా ఉద్దేశంలో పురుషోత్తముడు అనేది నా భావన అండి. సో ఈ మా కథలో హీరో క్యారెక్టరేషన్ కూడా తన ప్రాణం పోతున్నా కూడా ధర్మం తప్పకూడదు అనే ఒక భావనలో ప్రాణత్యాగానికైనా రెడీ అయిపోయే క్యారెక్టరైజేషన్లో నుంచి పుట్టిన కథ అండి ఇది. సో దానివల్ల ఈ కథకి పురుషోత్తముడు అనే టైటిల్ ఒక ఫ్యామిలీ టైటిల్, ఒక మంచి టైటిల్తో వెళదాము అని అనుకున్నాను. మీకు ఇక్కడ విషయం చెప్పాలి అంటే, నన్ను ఆకతాయి ఏ సినిమా అయిపోయిన తర్వాత అంటే నేను మీకు చిన్న గమ్మత్తైన విషయం చెప్తాను. నేను నా లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా నన్ను ఎలా పరిచయం, ఇదిగోండి నేను రామేణ ఆకతాయి డైరెక్టర్ అనేవాళ్ళు. డైరెక్టర్ ఆకతాయి డైరెక్టరో తెలిసేది కాదు కొంతమందికి, తెలియని సినిమా పేరు. ఇదిగోండి ఇతనేనండి ఆకతాయి డైరెక్టర్ ఓహో అనేవాడు అని అలా చెప్పిస్తూ ఉండేవాడు. నేను ఒకసారి సరి చేస్తాను, నేను ఆకతాయి డైరెక్టర్ని కాదండి, ఆకతాయి అనే సినిమాకి డైరెక్టర్ అని చెప్తాను సరదాగా. సో ఇప్పటి నుంచి నన్ను పురుషోత్తముడు డైరెక్టర్ అండి, కనీసం ఇప్పుడైనా నన్ను కొంచెం సరదాగా మాట్లాడుకుంటే అలాగా ఇప్పుడు ఆ రెండు ఫిల్మ్కి ఒక కొత్త పేరు సెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ కథ దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసేసి రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు అండి. వాళ్ళు తెలుగు వాళ్ళైనా కూడా బాంబేలో సెటిల్ అయ్యారు. దే ఆర్ ఇంటూ గోల్డ్ బిజినెస్ యాక్చువల్లీ. వాళ్ళిద్దరు దే ఆర్ ఇంటూ గోల్డ్ బిజినెస్ అండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఆయనకి ప్రకాష్ గారికి కానీ రమేష్ గారికి కానీ ఎప్పటి నుంచో ఒక మంచి సినిమా తీయాలి. వాళ్ళు మార్వడీస్ అండి, చాలా చెప్పులు కూడా వేసుకోరు వాళ్ళు, 6 తర్వాత తినరు, ఫుడ్లో జైన్స్ అండి వాళ్ళు. సో దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ యూనో ద ట్రెడిషన్స్, కల్చర్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఎంత కరడుగట్టిన వెజిటేరియన్స్ అంటే, ఎంత కరడుగట్టిన ఆర్గానిక్ అంటే, మేము ఒక సీన్ చేస్తున్నామండి. సీన్లోకి ఒక పూల బుట్ట తీసుకువెళ్ళి హీరోయిన్ ఒక ఆటోలో పెడుతుంది. ఆటో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. రాజమండ్రిలో షూట్ చేసాం. ఆ ఆటో మీద ఎగ్ అని ఏదో ఎగ్ కేఫ్ అనేది రాసింది, ఏదో కోడిగుడ్లు చేసే సంథింగ్ ఏదో. ఆయన అక్కడి నుంచి చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసేసి ఆ ఎగ్ అనేది క్లోజ్ సార్ ఎక్కడో లాంగ్లో ఉంటుంది, మనం అసలు దాన్ని పొరపాటును కూడా అంటే పేరుని గ్లోరిఫై చేయటప్పుడు పేరుని కూడా వాళ్ళు తీసుకోవడానికి అంత ఇష్టపడలేదు. సో దాన్ని బట్టి ఏంటంటే ఫిల్మ్ ఎలా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అండి, ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ డైలాగులు కానివ్వండి, ఒక న్యూడిటీ కానివ్వండి, అంటే ఒక కమర్షియల్గా ఇది ఉంటే జనాలు వచ్చి చూస్తారు కాదు, వాళ్ళు ఒక మంచి కథ, ఒక కుటుంబం అంతా చెప్పాలంటే నీ మనసుకి నచ్చేలా నాకు విపరీతంగా నచ్చారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్స్ లాగా ఉంటాం మేము. సో ఫ్యామిలీ అంతా వెళ్ళి కలిసి కూర్చొని చూసేలాగా ఉండాలి అనే కాన్సెప్ట్లో మేము తయారు చేసుకున్న కదండి ఇది.
సో అలానే మంచి భావోద్వేగాలతో నిండి మంచి యాక్షన్ సీక్వెన్స్తో నిండి ఒక కంప్లీట్ ఫిల్మ్ ఏదైతే ఎప్పటి నుంచో నేను ఒక ఫిల్మ్ చేద్దాం యాక్షన్ ఫిల్మ్ అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నాకు అంత యాక్షన్ ఓరియంటెడ్గా ఉండేవాడిని. పోయిన ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు అడిగినాడు అప్పుడు చెప్పాను. కొట్టేవాడు చిన్నప్పుడు? అయ్యో లేదండి, నేను అసలు మనం అంటే స్టంట్స్ రాకుండా యాక్షన్ ఫిల్మ్స్ ఎలా తీస్తాం? ఇప్పుడు సినిమాలో మర్డర్ సీన్ చేయాలంటే మర్డర్ సరదాగా అంటున్నానంటే ఎప్పుడైతే మనం ఏదైతే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మనం చెయ్యనిదే చూడాలి. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే చిన్నప్పటి నుంచి మన వల్ల కాలేదో దాన్నే మనం చూడాలనో చూపించాలనో ఇష్టపడతా ఉంటాం. నా జీవితంలో యాక్షన్ అనేది లేదండి, హింస అనేది లేదండి. ఎప్పుడు కనీసం పెద్దగా అరవటం కూడా నేను దాన్ని ఇష్టపడను, ఆ ప్రదేశాల్లో కూడా ఉండను. నవ్వుతూ మాట్లాడతావు అంతే. నాకు ఎప్పుడైనా పీస్ ఇష్టం అండి. ఎక్కడన్నా అక్కడ ఎవరైనా నలుగురు గుంపుకున్నారంటే డౌట్ వచ్చినా కూడా అటువైపు వెళ్ళను, అవాయిడ్ చేస్తాను. నేను అసలు దాదాపు వీటికి చాలా దూరంగా ఉంటాం. ఉన్న కొంచెం కాలం హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని ఇష్టపడతాను నేను. సో కాబట్టి అది యాక్షన్ అంటే బేబీ చూడలేదు కాబట్టి సినిమాల్లో బాగా ఇష్టపడుతుండేవాడిని. ఏదైనా సీన్స్ వస్తే బాగా ఉద్వేగం అయిపోయేవాడిని, అంటే దాన్ని చూసి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉండేవాడిని. సో మేబీ ఫారెన్లో ఉండటం వల్ల కూడా నాకు టెక్నాలజీ, యాక్షన్ ఫిల్మ్స్, వరల్డ్ ఫిల్మ్స్ బాగా ఎక్కువ చూసేవాడిని. ఇంకా నాకు వేరే వ్యాపారాలు, వ్యాపకాలు ఏమీ లేవు. సినిమా నన్ను ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడ ఏది కదిలించారు కాబట్టి ఎక్కువ ఫిల్మ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేవాడిని. కాబట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక టోటల్ ఫిల్మ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కథ తయారు చేసుకొని కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేనే చేశాను. అంటే అది గొప్పగా అన్ని నేనే కాదు కానివ్వండి, అంటే ఒక మనిషి ఒక డైరెక్టర్కి, ఒక రైటర్కి మెదడులోంచి ఏదైతే ఒక కాన్సెప్ట్ అనుకుని ఉంటాడో అతనే దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని ఊహించగలుగుతాడేమో నేను అనుకుంటా ఉండేవాడిని. చాలామంది రైటర్స్ని ట్రై చేశాం కానీ నాకు తగ్గ ఇన్పుట్ సరిగ్గా దొరకపోయేవాటికి లేదా నేనే దీని మీద కూర్చోగలిగితే మంచిదే. పైగా చాలా గ్యాప్ వచ్చింది కరోనాలో 2-3 ఏళ్ళు పని పాట ఏమీ లేదు, తలుపులు తేలాలేసి కూర్చున్నాము. ఏం చేస్తాం, ఏం చేసేది ఉండదు. శుభ్రంగా కూర్చోవడం, పేపర్ మీద పెన్ను తీసుకొని రాసుకోవడమే పని. సో దానివల్ల కొంచెం మంచి క్వాలిటీ వర్క్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఒక మంచి అవుట్పుట్ వచ్చిందండి. ప్రొడ్యూసర్స్కి విపరీతంగా నచ్చింది. ఈసారి ఈ 2 సినిమాలు కొత్త వాళ్ళతో చేశాను. ఇదైతే ఒక నోటెడ్ హీరోతో చేయాలని చెప్పి చాలా ప్రయత్నించి ఎప్పుడైతే రాజ్ తరుణ్కి అవకాశం వచ్చిందో ఆయన చెప్పడం జరిగింది. గోదావరి యాస పెట్టావా? రాజమండ్రిలో తీశానంటున్నావు. గోదావరి యాస ఏ పాత్రకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవడం జరిగింది. కూడా అదే యాస ఎక్కువ కదా, అందుకంటే. అవునవునవునండి, అలానే ఉంటాడు. కానీ ఈ సినిమాలో మీరు ఒక కొత్త రాజ్ తరుణ్ని చూడబోతా ఉన్నారు. ఒక స్టెప్ పైకి వెళ్ళి ఒక సటిల్గా ఫిల్మ్ అంతా ఒక సటిల్గా ఉంటాడు. ఆ రకమైన ఆ చిలిపిదనము ఏదైతే మీకు చెప్పాను, ఒక పురుషోత్తముడు అని, ఫిల్మ్ అంతా కూడా అదే మెచ్యూరిటీలో అదే హుందాగా ఉంటా. చాలా చాలా బాగా చేశాడండి. కొత్త రాజధాని చూస్తాం, ఒక కొత్త ఫిల్మ్ చూస్తాం. ఇదైతే కాదు ఫ్యామిలీ అంతా అద్భుతంగా వెళ్ళి చాలా రోజుల తర్వాత మంచి విందు భోజనం అని చెప్పచ్చు, పెళ్లి భోజనం అని చెప్పచ్చు. అలాంటి బయటకు వచ్చే ఫిల్మ్ అండి. కంప్లీట్ ఫైనల్ కట్ కూడా అయిపోయింది. పెద్ద స్టార్స్ అందరూ ఎవరెవరు ఉన్నారు? ఇంకా అదర్ స్టార్స్ ఈ సినిమాలో మనకి ప్రకాష్ రాజ్ గారిని ఒకటి చూశాను నేను. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు, తర్వాత కౌసల్య గారు, రాజా రవీంద్ర గారు, సత్య, ప్రవీణ్. తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము మనకి మహాభారతంలో భీష్ముడు చేశారు మన ముఖేష్ ఖన్నా గారు. ముఖేష్ ఖన్నా గారిని మళ్ళీ నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఆయన్ని మళ్ళీ తెలుగు సినిమాలోకి తీసుకొచ్చాము. ఈ వాజ్ సో హ్యాపీ. పిల్లలందరికీ శక్తిమాన్గా బాగా తెలుసు ఆయన. సో ఆయన ఈ వాజ్ వెరీ కీన్ ఇన్ టు హిస్ క్యారెక్టర్ అండి. ప్రతి డైలాగు, ప్రతి లెటరు ఆయన చూసుకునే విధానం. పెద్దవాళ్ళతో పనిచేస్తున్నప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చండి. కరెక్ట్, వాళ్ళని బట్టి కూడా నీకు కొంత తెలుస్తుంది. చాలా నేర్చుకోవచ్చండి. కొత్త వాళ్ళతో ఉంటే ఒక ఫ్రెండ్లీతనం ఒక అడ్వాంటేజ్ అయితే, పెద్దవాళ్ళతో మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుందండి. ప్రకాష్ రాజ్ గారు తెలుగువాడు కాకపోయినా ఆయన యూనివర్సిటీ పేజీలండి. అలా చూసి చెప్తా ఉంటే నేను అసలు ఆ మనిషేనా అన్నంత ఆశ్చర్యంగా, నేను డైరెక్టర్ అయి ఉండి ఒక ఆడియన్ లాగా నేను సెట్స్లో అలా నోరు తెచ్చుకొని చూడాల్సి వచ్చింది. డైలాగే చెప్పడం గొప్ప విషయం కాదండి. నేను ఒక సీన్ అంటే నేను ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాను, మరి కథకి నా సినిమాకి ఏమి ఇబ్బంది తెలియదు. ఒక
ఒక సీన్లో ఈ సినిమా రేపంటే ఇవాళ రిలీజ్ చేద్దాం వీడియో. థ్యాంక్ యూ. అది. ఈ కథలో ఒక సీన్ జరుగుతూ ఉంది. ఆయన ఒక రామాయణం మీద ఒక మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడ ఏదైనా ఒక చిన్న శ్లోకాన్ని ఉటంకిస్తే బాగుంటుందేమో నాకు విపరీతంగా అనిపించేసిందండి. సో భగవద్గీతలో నుంచి ఒక శ్లోకాన్ని అప్పటికప్పుడు తీసి రాసి అరే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు వెళ్ళి చెప్పడం అని సీన్ పేపర్ ఇచ్చేస్తాం. మధ్యలో ఏం పెట్టినా ఆయన హీ హ్యాస్ టు కన్విన్స్. అవును. టక్మని వెళ్ళి మనం ఏదో ఇది చెప్పాయంటే అవ్వదండి. సో మొత్తానికైతే జంకుతూనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మంచిగా మెల్లగా వెళ్ళి సరే ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఒకటి చేస్తే చాలా బాగుంటుందండి. ఏ శ్లోకం? టక్మని తీసి ఉంచాను. ఏది దీని అర్థం ఏంటి? అర్థం చెప్పండి. కనీసం ఒక 50 సార్లు చదివితే కానీ సరిగ్గా పలకలేని పద్యం అండి. దాన్ని ఆయన చూసి నాకు ఒకసారి ఇది ఎవరైనా పలికింది ఏదైనా ఉంటే నాకు వినిపిస్తారంటే టక్మన్ అక్కడి నుంచి సీన్ లైటింగ్ జరుగుతూ ఉంది. వెంటనే మనం యూట్యూబ్లో ఈ రోజున భగవద్గీత మొత్తం అన్ని శ్లోకాలు ఉంది. దాంట్లోంచి పలికిన ఒక శ్లోకం చూసాను. ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఇట్లా ఉన్నారండి. ఓకే, శ్లోకం చెప్పలేదు. అది యస్మాన్నో ద్విజితే లోకానో ద్విజితే జయ హర్షామర్ష ముక్తో యః సచమే ప్రియ. ఆ పదాన్ని అండి, ఆ పద్యాన్ని ఒకసారి విన్నారండి, 2 సార్లు చదువుకున్నారండి. యాక్షన్లో నాకు తెలుసు ఇంకో 2 టేకులు పడతాయండి. యాక్షన్లో సింగిల్ టేక్ ఆయన అద్భుతంగా చెప్పుకొని అది దాటిపోయి 2వ రైడ్లాగా చెప్పుకుంటూ వెళ్తుంటే నేను కింద చెప్పినట్టుగా అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నానండి. అంత గొప్ప నటుడు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటానికి కూడా అదృష్టం ఉండాలి. నిజమది. సో నేను రమ్యకృష్ణ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, వీళ్ళందరూ యూనివర్సిటీస్ అండి. ఇంత అనుభవమే వాళ్ళని యూనివర్సిటీ అనుభవం వాళ్ళందరినీ గొప్ప దర్శకులతో పనిచేసిన వాళ్ళండి వీళ్ళంతా. నేను అలాంటి వాళ్ళని చూస్తుంటే ఆ దర్శకులు అందరూ గుర్తొచ్చేస్తారు నాకు. వాళ్ళని గౌరవించినట్టుగా భావిస్తాను నేను ఎప్పుడైనా సరే. అట్లా అనుకుంటేనే చేయగలుగుతాం. ఈ రోజున నేను మీ ముందర కూర్చోవడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి. నీకు నాకు ఏముంది మేము కలగదు. మీ లెగసీ గురించి మాట్లాడుతున్నాను. నేను నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను. ఎంతో పూర్వజన్మ సుకృతం అండి. అలా ఎందుకు చెప్తున్నానంటే నేను గురువుగారిని చూస్తాను. నేను అట్లాగా ఎప్పుడైతే నేను అలా భావిస్తానో నేను చాలా నేర్చుకోవడానికో లేకపోతే తెలుసుకోవడానికో మనకు ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇప్పుడైతే మంచి సినిమా ఒకటి నువ్వు చెప్పావు, నిజంగానే అది అందరూ ఎలాగో వెయిట్ చేస్తాం. అయితే ఈ విషయం పక్కన పెడితే నేను జనరల్గా కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ని చాలామందిని ఒక విషయం అడుగుతూనే ఉన్నా, నిన్ను కూడా అదే అడుగుతున్నా. ఒక మంచి దర్శకుడిగా నిలబడాలి అంటే మంచి మాటలు రాయాలి, మంచి స్క్రీన్ ప్లే, ఇవన్నీ మామూలు కదా, దీనికి బాగా చదవాలి. మనకి ఉదాహరణకి ముందర నుంచి ఉన్న పింగళి గారి డైలాగ్స్ దగ్గర నుంచి చూస్తే ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన, ఆత్రేయ గారు రాసిన, ఇంకా వరుసగానే అంటే జంధ్యాల గారు కొన్ని పేర్లు మర్చిపోవచ్చు, ఇప్పుడున్న త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు మనం ఆలోచింపచేసేవిగా ఉంటాయి మన జీవితానికి. ఇప్పుడు ఈరోజు కూడా నర్తనశాల చూస్తూ ఉంటే ఫ్రెష్ మళ్ళీ కొత్త డైలాగ్స్, ఇవి మన జీవితానికి వర్తించుకునేలాగా ఉంటాయి. సముద్రాల గారు కానీ వీళ్ళందరూ కూడా విపరీతమైన పుస్తకాలు చదివారు. అయితే ఇంతకు ముందు ఒక చిన్న దర్శకులు 2-3 చిన్నపిల్లలు, అంటే వయసులో చిన్నపిల్లలు అడిగినప్పుడు మేము అసలు చదవమండి, ఊరికే చూసి నేర్చేసుకుంటాం, సినిమాలు చూసి, అవి కూడా ఎడ్యుకేషన్ అన్నారు. అది కూడా అగ్రీ అవుతా కాదనటల్లా. నువ్వు అసలు బుక్స్ రీడింగ్ ఎక్కువ ఉందా నీకు? ఎప్పుడైతే అండి మనం పుస్తకాలు చదవటం అనేది ఏంటంటే అండి, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చదువుతున్నట్టేనండి. ఇప్పుడు మన జీవితంలో మనకున్న టైం బీయింగ్కి మహా అయితే ఒక 100 మందిని కలవగలుగుతాం. వాళ్ళ 100 మంది వ్యవహారం, భాషా శైలిని తెలుసుకోగలుగుతాం. పుస్తకాలు దాన్ని కొన్ని వేల మందికి విస్తరింపు చేసినట్టు అవుతుందండి. కొన్ని లక్షల మందిని చదువుతున్నట్టుగా ఉంటుంది. 10 మంది ఇంత గొప్పగా అనిపిస్తే 10 మందిని కలవడమే. అదే 100 మందితో సంభాషిస్తే ఎలా ఉంటుంది, 1000 మందిని తెలుసుకుంటే ఎలా ఉంటుంది. పుస్తకాలు చదవటం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ హ్యూమన్ ఎవల్యూషన్ హ్యాస్ గాట్ అండి. మానవ పరిణామ క్రియ, మీరు సైన్స్లోకి వెనక్కి వెళితే మనం ఒక భాషను ఏర్పరచుకొని దాన్ని ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అది కొన్ని లక్షల మందికి చేరేలా తీసే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం అండి. కాబట్టి ఇప్పుడున్న చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి చదివే ఓపిక తగ్గిపోయింది అనుకోవచ్చు. లేకపోతే కనుక అంతా ఫోన్లో ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఎక్కడో చోట చదవడం అనేది ఫిజికల్గా బుక్ అయినట్లా దీంట్లో చదవచ్చు.
కొంతమంది స్టోరీస్ చదివి పెడుతున్నారు, వినొచ్చు. అదే ఇప్పుడు అంటే రెండింటికి తేడా చెప్తానండి. అంటే అలాంటి అలవాటు చేసుకొని చదవాలి అనే ఒక అలవాటు చేసుకొని దాని ద్వారా నేర్చుకున్న ఒక పద్ధతి అయితే, మనకేం కావాలి ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక శ్లోకం కావాలి, టక్మని కొడితే శ్లోకం వచ్చింది, ఇదిగోండి శ్లోకం రాసుకోవటం, అది ఒక పద్ధతి. ఏది కావాలో అది వెతుక్కొని గూగుల్లోని తీసుకునే పద్ధతి ఒకటి. స్వతహాగా మనమే నేర్చుకుంటా వెళతా ఉంటే మనకి పురాణాలు కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, చరిత్ర కానివ్వండి, ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో ఆ ఒక్క సిచ్యువేషన్లో కాకుండా మనకి హోల్ ఫిల్మ్ కానివ్వండి, మన జర్నీకి కానివ్వండి, మన జీవితానికి కానివ్వండి చాలా ఉపయోగపడుతుంది. సో పుస్తకాలు చదవటం అనేది చాలా నువ్వు చదవడం అలవాటు ఉందా నీకు అసలు? అంటే ఎడ్యుకేషన్ అంటే ఈ వ్యాపకం, అంటే ఒక చిన్న హాబీ లాగా ఏర్పరచుకొని దాన్ని చదువుకుంటా, అరే కదా ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తా ఉంటే, అది ఇంగ్లీష్ ఎక్కువ ఇంగ్లీష్ చదువుతూ ఉంటాం. ఎనీ బుక్ ఏదైనా తెలుగే అనట్లేదు అసలు, ఏదైనా సరే. రాత్రి 12 1 గంటకు కూడా నిన్న రాత్రి ద సైకాలజీ ఆఫ్ మనీ అని ఒక బుక్ ఇంటికి తీసుకొచ్చి ఒక 3 పేజీలు చదివి పడుకోవడం జరిగింది. అంటే ఇట్స్ ఓన్లీ టైం కన్షన్స్ అండి. టైం కనుక అవకాశం ఉండి జర్నీ వెళ్తున్నాము, మనకి టైం కిల్ కావాలి, టైం ఉంది, పుస్తకాన్ని మించిన హాబీ, పుస్తకాన్ని మించిన టైంపాస్. స్నేహితులు అదే టైంపాస్ హాబీ ఓకే, అది చాలా యూస్ఫుల్ అవుతుంది అనడానికి. ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళలో, మీ జనరేషన్లో ఉన్న వాళ్ళలో, సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు ఒకతను, కమల్ అని చెప్పి. విపరీతంగా చదువుతాడు అనడానికి ఏంటంటే ప్రతిరోజు ఫేస్బుక్లో తను ఏం చదివాడు, ఏ బుక్ అలా పెడుతూ ఉంటాడు. మీ ఏజ్ గ్రూప్ అతనే. అతను వెరీ నీకులాగే అతను కూడా నెమ్మదస్తుడు, మాట వినపడదు అసలు. అతను విపరీతంగా చదువుతాడు. ప్రతి కథ పంపిస్తుంటే నేను చదవలేదు ఎక్కడో అనుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా సరే, అదొకటి. రెండోది, ఇప్పుడు నువ్వు సినిమాలో ఎలాగో క్లీన్గా వాళ్ళు తీయించారు, ఎగ్గు కూడా తీసేశారన్నారు కాబట్టి ఇంకో సందర్భం కూడా చెప్తున్నా. 2-3 ఈ సినిమా డైరెక్టర్స్ని అడిగినప్పుడే వినలేని భాష ఈ మధ్యన వస్తుంది ఓటీటీలో. అంటే చదువుకున్న వాళ్ళు ఉపయోగించకూడని భాష. చదువుకోని వాళ్ళు ఎందుకు మాట్లాడచ్చు అంటే వాళ్ళకి దానిలో బూతు అనేది తెలియదు, వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను. కానీ ఆ భాషను తీసుకొచ్చి తెర మీద పెట్టడం ఎంతవరకు జస్టిఫై అవుతుంది అసలు? ఎప్పుడు ఇంతవరకు పాత సినిమాల్లో కానీ ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా చెప్తున్నా, అసభ్యమైన అంటే ఉచ్చరించలేని పదాలు ఎవ్వరూ ఉపయోగించలేదు. ఇప్పుడు డైరెక్ట్గా పెడుతున్నారు పదాలని. ఓటీటీలో ఇంట్లో సినిమా పెట్టాలంటే దడుచుకుపోయేలా ఉందన్నమాట. ఒకటి న్యూడిటీ చేస్తున్నాం ఓ పక్క నుంచి, ఇది కూడా తయారైంది ఇప్పుడు. అది దాని గురించి నువ్వు ఎట్లా సమర్థిస్తావా దాన్ని? అంటే ఎలా అయిపోయిందంటే అండి, ఇది సినిమా అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాత దర్శకుల దగ్గర నుంచి తీసుకుంటే, కె. విశ్వనాథ్ గారి దగ్గర నుంచి దాసనారాయణరావు గారు, జంధ్యాల గారు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు సినిమా కళగా ఉందండి. అందరూ ఈవెన్ ఇప్పుడు కొంచెం గ్లామరస్గా తీసి కె. రాఘవేంద్రరావు గారు కూడా ఇలాంటి అసభ్యం ఎప్పుడు పెట్టలేదు. ఆయన యాంగిల్లో హీరోయిన్స్ని కొంచెం చూపించడం పక్కన పెట్టు, నేను దాన్ని కూడా అది ఆయన ఇష్టం, దాని గురించి అనట్లా. ఎవ్వరూ పెట్టలేదు. ఇప్పుడు వస్తున్న కొత్త పిల్లలు పెడుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే సినిమా కళ స్థాయి దాటిపోయిందండి, వ్యాపారం అయిపోయిందండి. అంటే సినిమాని కళగా చూసే ఒక వర్గం ఒకటైతే, సినిమాని కేవలం వ్యాపారంగా చూసే ఒక వర్గం ఒకటి ఎప్పుడు తయారైపోయింది. ఒకప్పుడు పుస్తకాల్లో అశ్లీల సాహిత్యం అనేది ఎట్లా అయితే సాహిత్యాన్ని చెడగొడతానో లేకపోతే దాన్ని ప్రకంపనలకు గురి చేసిందో, సినిమాలో కూడా ఈ వ్యాపారాత్మకమైన ధోరణి ఒక వర్గంలో దాన్ని తీసేసుకుంది. సో కాబట్టి ఏదైతే నాణ్యానికి బొమ్మ బొరుసు పక్కపక్కనే ఉంటాయో, ఈ వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం అనేది ఏదైతే సినిమాని 2 వర్గాలుగా విభజించుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా చాలా క్లీన్గా సినిమాలు తీసే దర్శకులు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆ టేస్ట్తో ఉన్నవాళ్ళు ఉంటే, రాడికల్గా అగ్రెసివ్గా ఇలాంటి దీన్ని ఎంకరేజ్ చేసే ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, దాంతోపాటుగా ప్రేక్షకులు కూడా తయారైపోయి ఉన్నారండి. సో దీన్ని మనం విడిగా చూడలేని స్థితికి చేరిపోయామేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు అన్నదే కరెక్ట్, ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారు అనుకుందాం. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళనే తప్పు పట్టక్కల, వీళ్ళని కూడా తప్పు పడదాం. అయితే ఇక్కడ అందరూ చెప్పే మాట ఏంటంటే, దర్శకుడు ఒక్కడే, ప్రేక్షకులు కోట్ల మంది, లక్షలు కోట్ల మంది. దర్శకుడు ఒక్కడు మారితే వీళ్ళు చచ్చినట్టు నోరు మూసుకొని చూస్తారు కదా. వీళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను తీస్తున్నాను అని దర్శకుడు అనద్దు అంటున్నాను.
సో ఏది తీసినా ఇప్పుడు నేను 2 రోజుల క్రితం చూసాం ప్రసన్న వదనం అని చెప్పి ఓటీటీలో పెట్టారు. అతను సుహాస్ ఎవరో కొత్త అతను, అంటే ఇటీవల వస్తున్నాయి అతను. బిగినింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ అసభ్యత ఏ కోసైనా లేదు, భాషలోనూ లేదు, మనకి ప్రెజెంటేషన్లోనూ దృశ్యంలో కూడా లేదు అసలు. విపరీతంగా ఇప్పుడు రివ్యూస్ కూడా బాగుందని చూస్తున్నారు. అలాంటి సినిమాలు ఇప్పుడు శంకరాభరణం లాంటి సినిమాని మనం మెచ్చుకున్నాం. అవునండి. ఇది మేము దీన్ని కూడా పోషిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి తీసి కొంచెం మనం ఎదుగుతునే కొద్దీ సినిమా స్థాయిని పెంచకుండా కేవీ రెడ్డి గారు తప్పించి ఇంకెవరు ఆ స్థాయికి తీసుకురాలేదు. ఇప్పటికి కూడా ఏ డైరెక్టర్ పైకి వెళ్ళట్లేదు కదా. కాస్త కూస్తే విశ్వనాథ్ గారు తీసుకెళ్లారు. అది ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు ముఖ్యంగా నేను నిన్ను ఇన్నిసార్లు అడగడానికి ఏంటంటే, నువ్వు ఫస్ట్ నుంచి క్లీన్, నీ మాట సంస్కారంగా ఉంటుంది, నీ సినిమా సంస్కారంగా ఉంటుంది. అందుకని నీలాంటి నువ్వే ఒక్కడివే ఉద్ధరిస్తావని కాదు నేను అనేది, ఎవరో అది అనేది నేను తప్పకుండా అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ అండి. సో మనం అందుకనే ఇప్పుడు సెన్సార్ అనేది ఎందుకు ఉంటుంది అంటే, ఒక మనిషి తన మెదడులో వచ్చిందని కొన్ని కోట్ల మందికి చెప్పడానికో చూపించడానికో బయలుదేరినప్పుడు అతను కరెక్ట్గా ఊహిస్తున్నాడా, కరెక్ట్గా జనాలకి కన్వే చేస్తున్నాడా లేదా అని కొంతమంది మేధావులు కలిసి కూర్చొని అతను ఏ ఉద్దేశంతో ఉన్నాడు అనేది సెన్సార్ అనేది ఒకటి ఏర్పడిందండి మనకి. సెన్సార్ కూడా ఏం లెక్కలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేపాటికే మనకి ఓటీటీకి సెన్సార్ ఏం లేదండి. అతను ఏ సీన్ కావాలో ఆ సీన్ పెట్టేసుకుంటున్నాడు, ఎంత పెద్ద మాట కావాలో అంత పెద్ద మాట వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ చిన్న కిటికీ ద్వారాలు తెరిచారో దాని లోపల నుంచి ఇదంతా లోపలికి వచ్చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఓటీటీకి కూడా ఒక సెన్సార్ పెట్టాలి అనే ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది బయట. ఇప్పుడు దేనికి సెన్సార్, సినిమాకి సెన్సార్ పెట్టినా కూడా సెన్సార్లో చూడకూడని కూడా వస్తున్నాయి. అనవసరం కూడా. ఇప్పుడు దాని గురించి కాదు, నేను ఊరికే వస్తున్న ప్రతి కొత్త పిల్లల్ని నేను ఇదే ప్రశ్న వేస్తున్నా, కనీసం మీరైనా ఒక తరం మార్చండి అని చెప్పడం కోసం. మంచి చాలా చాలా గొప్ప అంటే ఏం లేదు, చాలా గొప్ప సూచన అండి ఇది. అంటే అది నేను ఇందాక అంటున్నట్టుగా సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి మనం. ఇప్పుడు అదే నేను ఏం చెప్తున్నానంటే, మన ఆలోచనలే మన రాతలే సినిమాలు. సో నువ్వు ఎలా ఆలోచిస్తావు అనే దాని మీదే నువ్వు అదే మనం ఎలా పెరిగాము, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా చూస్తున్నాం అనేది మన నుంచి బయటకు వస్తుంది. అదే ఎప్పుడైతే మనం కొంచెం ఈ వ్యాపారం అనే తత్వాన్ని కొంచెం తగ్గించుకొని బాధ్యత అనే తత్వాన్ని ఎప్పుడైతే మనం అలవర్చుకుంటగలుగుతామో అప్పుడు మళ్ళీ మన పాత రోజులు వస్తాయేమో, మంచి సినిమాలు వస్తాయేమో అనిపిస్తాం. వ్యాపారంగా తీసిన వాళ్ళు కూడా ఇప్పుడు విజయ బ్యానర్ మీద అన్ని వ్యాపారమే, కళాత్మక వ్యాపారం అని చెప్పేవారు వాళ్ళు. ఆర్ట్ ఉండేది, చిన్న కనీసం హీరోయిన్లు ఎక్కువ టచ్ చేసిన సీన్స్ కూడా ఉండేవి కాదు మన పాత సినిమాలు అయితే. సరే ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళమన్నట్ల. ఇప్పుడు మొన్న గతించిన సీతారామ శాస్త్రి గారు ఏం చెప్పారు ఆయన, నేను స్త్రీలను కించపరిచేలాగా కానీ అసభ్యమైన పదం కానీ నేను రాయను, నాకు మా నాన్నగారు ఇది నేర్పించారు అని. ఇప్పుడు మరి అలా ఒక రచయిత నిలబడగలిగినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు నిలబడలేరు? కమర్షియల్ ఫిలిమ్స్ కదా ఆయన అన్నీ రాసింది, అన్ని కమర్షియల్ పాటలే రాశారు. ఎందులోనూ వెతికి భూతద్దం పెట్టి చూసినా ఇంత అసభ్యంగానే ఆడవాళ్ళని అసభ్యంగా వర్ణించడం కానీ లేదు ఆయన పాటల్లో. అదే ఎందుకు ఇది ఈ రెండింటికి తేడా ఎక్కడ వచ్చింది అంటే అండి, మనం చెప్పాలంటే జనరేషన్ మేడం. ఈ జనరేషన్లోకి వరల్డ్ సినిమా టక్మన్ మన సినిమాలోకి దూకేసింది. వరల్డ్ ఫిల్మ్ అంటే ఏంటి, పాశ్చాత్య భావనలు, పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు స్వచ్ఛమైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లోకి లోపలికి వచ్చేసినాయి. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడు ఒకప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి ఒక వైట్ షూ కొనుక్కోవాలి, బ్లాక్ షూ కొనుక్కోవాలంటేనే అది ఒక పండగలాగా ఉండేది. ఈ రోజుల్లో వాడు అమెజాన్లో వాడు బ్రాండెడ్ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి మనిషి వాడే ఫోన్లు కానివ్వండి, వేసే షర్ట్ కానివ్వండి, బ్రాండెడ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అయిపోయినాయి. అమెరికాలో వాడి ఫేవరెట్ సింగర్ ఏదైతే షర్ట్ వేస్తున్నాడో వాడు ఇది వేసేస్తున్నాడు. అంటే మన ఇండియా రహదారులు, సరిహద్దులు చెరిగిపోయి ఏదైతే మనం పాశ్చాత్య భావనలు అనుకుంటున్నామో అవి లోపలికి వచ్చేసిన తర్వాత ఒక వస్తువు వచ్చినప్పుడు, ఒక భావన వచ్చినప్పుడు, ఒక ఆలోచన లోపలికి వచ్చేస్తున్నప్పుడు ఈ రెండింటికి నీళ్లులాగా కలిసిపోతున్నప్పుడు ఈ రెండింటికి మనం పాలు నీళ్ళని మనం విడగొట్టే దాని లోపల మనం చర్చ ఎలా ఉంటుంది అంటే, వన్స్ యూ స్టాప్ ఇట్, మీరు దాన్ని మనం ఆ భావనని మనం అక్కడ ఉండగలిగితే మనం కాపాడుకుంటూ ఉండొచ్చు. మనం మిగతాదంతా చిటికేస్తే
ఐఫోన్ 15 Pro Max అక్కడ రిలీజ్ అయిన గంటలో మన దగ్గర ఉండాలి. వాడు ఫోన్ కావాలి మీకు, వాడు రిలీజ్ చేసిన షూస్ కావాలి, షర్ట్స్ కావాలి, వాచెస్ కావాలి. అవన్నీ మీరు ఎత్తి దాంతోపాటు వచ్చే చెత్త వద్దు అంటే ఇది ఎక్కడ సమంజసం అవుతుంది అనేది. చెత్త అన్నావు కదా సంతోషం, ఆ పదం ఉపయోగించావు కాబట్టి. సో నేనేంటంటే వన్స్ జనరేషన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ది వెస్ట్రన్ కల్చర్ అంటున్నాను నేను. మీరు ఇప్పుడు అన్నారు ఎంత భాష అని, తల్లిదండ్రులతో పిల్లలే అక్కడ చెత్త భాష మాట్లాడతారు. సో దాన్ని మనం ఇక్కడ నాన్నగారు అనేది స్థాయి నుంచి డాడ్ అనే స్థాయికి వచ్చేసాం. ఇంకొన్ని రోజులు పోతే కొంతమంది పేరుతో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా అతను చాలా పాపంగా కూడా చూసి సిచ్యువేషన్ రోజులు కూడా పోయి గొప్పగా చెప్పుకుంటారు. అది మా అబ్బాయి నన్ను ఏరా అంటున్నాడని గొప్పగా చెప్పుకుంటారు. మేము అట్లానే అది మాట్లాడలేవు. ఇప్పుడు ఎందుకు ఏం చెప్తున్నానంటే పాశ్చాత్యమైన భావనలు మనలో కలిసిపోయి అదేనేమో మనం నిజమైన కల్చర్ అనుకునే స్థాయికి మనం వెళ్ళిపోతా ఉన్నామండి. సో కాబట్టి మిగతా అన్నిటినీ తీసుకుంటా సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేపాటికే మనం చర్చని ఎప్పుడైతే మనం ఇక్కడ చేస్తామో అది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతా ఉంది. నిజమే కదా, ఎందుకంటే సినిమా ఇస్ గ్లోరిఫైడ్ ఆర్ట్ అండి. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. 100% మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటమో లేదా ఎక్కడో చోట మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందండి. మన కళని లేదా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మనమే కదా కాపాడుకోవాలి. మనమే హ్యాండ్సప్ చేసేస్తే ఇంక ఇది 25 ఏళ్ల తర్వాత ఇది ఎక్కడుంటుంది అని మన ఊహ కన్నా ఉందా? చూద్దాం, మీలాంటి వాళ్ళు మళ్ళీ ముందుకు తీసుకొస్తారని ఆశిద్దాం మనం. అదే తెలుగు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఈ రోజున పిల్లలు ఉన్నారండి. తెలుగు రాయలేని, తెలుగు రాయటం సంగతి దేవుడు ఎరగండి. నేను మీకు ఎంత బాధాకరమైన విషయం అంటే, నేను ఒక యాడ్ ఒకటి నన్ను ఈ సినిమాకి మధ్యలో గ్యాప్ ఇప్పుడు వస్తే ఒక యాడ్ చేయమని ఒకళ్ళు అడిగారండి. అది మధ్యాహ్నం పూట సంథింగ్ ఏదో హెయిర్ కలర్స్ది అవి ఇవి ఏదో కమర్షియల్ యాడ్ అది. సో దాంట్లో ఒక టీవీ యాంకర్ మాట్లాడుతూ ఉండాలి. సో నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, మీరు ఓన్లీ డైరెక్ట్ చేయడమే, మీకు సంబంధమే లేదు, మీరు ఏం సెలెక్ట్ చేసేది ఏముండదు, వాళ్ళు వస్తారు. సో టీవీ యాంకర్కి అలా పలకటం రావట్లేదండి. అలా అంటారు, పెళ్ళి అంటున్నారు. పెళ్ళి ఏంటి, అణా పలకటం రాదండి. నేను ఆవిడకి ఏం చెప్పాను, మీరు ఇది పలికితేనే మీరు లోపలికి వస్తారు, లేకపోతే వేరే బూత్ అయిపోతుంది అంటే, ఆవిడ వెళ్ళి ఈడు డైరెక్టర్ నన్ను రానియట్లేదు, నాకు ఒప్పుకోవట్లేదు, ఏదో పలకమంటున్నాడు అని వాళ్ళు నాకు ఫోన్ చేశారు. బాంబేలో ఉంటారు. ఏమో తెలుగు మాట్లాడించడానికి మీరు టీవీలో కూర్చోబెట్టి పెడుతున్నారు ఇంత వేల మంది. అమ్మాయికి నాకి అణాకి తేడా తెలియదు, లాకి అళాకి తేడా తెలియదు, ఎందుకు అమ్మాయి ఏం చేయాలి అంటే, లేదండి నా చేత అమ్మాయి చేత అనాన్న పెట్టేసేసి చేయించేశారు వాళ్ళు. అది సో ఎక్కడ ఇది ఎవరిని మనం కంట్రోల్ చేయాలి? అణాలు అడాలు పడడం చాలామంది హీరోలకి ఆర్టిస్టులకు కూడా రావట్లేదండి. ఎప్పటి నుంచో, ఇప్పుడు కూడా పేర్లు అనకూడదు ఇప్పుడు. సో ఇది ఇక్కడ ఇది మారి దీన్ని మనం ఎక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఎవరికి నేర్పించగలుగుతాం, ఎవరికి చెప్పగలుగుతాము తెలియట్లేదండి. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఫిల్మ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియా. సాధ్యమైనంత వరకు పట్టుకోగలగటం అనేది మంచిది. అలాంటి ఆలోచన ఉండటం చాలా గొప్ప విషయం, మంచిది. నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఎవరి ఇండివిజువల్ అదే చెప్తున్నామమ్మా. చాలా సంతోషం. ముందర రాగా పిలవగా నేను ఏదో భేషజం చూపించకుండా వచ్చి మాట్లాడినందుకు. అయ్యో, అలాగే నువ్వు తీస్తున్న ఈ పెద్ద సినిమా అంటే నువ్వు మంచి సదుద్దేశంతో తీస్తున్న సినిమా కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ ఇది ఈరోజు భీమన రామ్ తోటి వైజయంతి మాటామంతి. నమస్కారం.